కామారెడ్డి బాన్స్వాడ సమస్యలపై తెలంగాణ డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం. ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఒక బృందం, అందులో కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, మా ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరే గారు, జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ దినేష్ కుల్కచల్ల గారు, మీనం రాజు గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి వారితో పాటు మా ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా, లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, వారు అక్కడి నుంచి పోటీ చేశారు బాన్స్వాడ నుంచి. మరి వారి జిల్లా ఇన్ఛార్జీలు కాంతారావు గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు అందరూ కూడా కలవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితము బాన్స్వాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు ఆ ఒక సంఘటనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, కొన్ని సంస్థలు, హిందూ సంస్థలు బంద్కు పిలుపునిస్తే ఈ బంద్ పిలుపులో చాలామంది హిందూ ఒక యువకుల్ని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. మరి అదే ఒక ఘటన సమయంలోనే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి ఒక మీద అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రులు వారు ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, దాంట్లో కూడా మన మజ్లిస్ సహకారంతో ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి ప్రయత్నం చేస్తే సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిన్నగాక మొన్న నిజామాబాద్లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే మీద దాడి చేసి ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అక్కడ కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది.